పారిశుధ్య కార్మికులు వస్తేనే రోడ్లు వీధులు పరిశుభ్రంగా మారుతాయి. ఒక్కరోజు పనుల్లోకి వెళ్ళకపోతే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుంది. కాగా ప్రస్తుతం ఎముకలు కొరికే చలిలో కూడా కార్మికులు పనులకు వచ్చి శుద్ధి చేస్తున్నారు. కానీ చలికాలంలో తమకు ఇవ్వాల్సిన స్వెటర్స్, చెప్పులు ప్రభుత్వం ఇవ్వలేదంటున్న మంచిర్యాల కార్మికుల నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో పాటు గ్రామాల్లో పనిచేసే గ్రామ కార్మికులు ఉదయం లేచి ఇటు రోడ్లను కానీ గ్రామాలను శుభ్రం చేస్తేనే నీట్గా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అయితే దాదాపుగా గత వారం రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఇటు పొగమంచు కురియడంతో వాళ్ళు ఇబ్బంది పరుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు చలి విపరీతంగా పెరిగినప్పటికీ కూడా ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదనుకుంటే చైర్మన్లు కావచ్చు, వాళ్లకు స్వెటర్స్ ఇవ్వకపోవడంతో అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు మంచిర్యాల మున్సిపాలిటీకి చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా ఉదయం 4 గంటలకు వస్తారు మీరు ఈ పనులు చేయడానికి. అసలు ఎట్లా ఉంటుంది చలితోటి, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అధికారులు ఏమంటారు? సార్ మాకు 5 గంటల నుంచి పని చేసుకుంటూ పోతాను సార్. మాకు ఇప్పటి వరకు కూడా మాకు సరైన జీతం లేదు. మాకు చెప్పులు ఇప్పుడు 3 సంవత్సరాల నుండి చెప్పులు లేవు, ఇప్పుడు బట్టలు కూడా లేవు. కాకపోతే ఇప్పుడు మేము ఇట్లా సాలిసాలని జీతాలతో ఇట్లా పని చేస్తుంటే మేము ఇప్పటికి 25 సంవత్సరాల నుండి చేస్తాను. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా మాకు పర్మనెంట్ చేస్తా ఇదో చేస్తాను అన్నారు. కానీ మబ్బు పెట్టి మాకు ఇప్పటివరకు ఏం చేయలేదు సార్. మరి ఇప్పుడు మాకు ఇప్పటికీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికైనా కానీ మమ్మల్ని ఏదైనా స్పందించి మాకు ఏదైనా సౌకర్యం చేపిస్తారని మీరు దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం. మేము సల్లిగా ఇట్లాంటి పనులు చేస్తాం సార్. 5 గంటల నుండి మాకు ఇప్పటి వరకు మన కోట్లు కూడా లేవు సార్. ఇప్పుడు చలికి మేము అనుకుంటే ఇట్లాంటి పనులు చేస్తాను. మమ్మల్ని ఒకసారి మీరు గుర్తించాడు సార్. అప్పుడు కరోనాలో కూడా ఇంతగానో సాకిరి చేసి మేము ఇంత సేవ చేసినా కానీ మమ్మల్ని ఇప్పటి వరకు కూడా మమ్మల్ని గుర్తించలేరు. మేము 500 రూపాయలకు ఇప్పుడు ఈ సేవ చేస్తాను సార్. మరి సాలిసాలని జీతాలతోటి మేము కాంట్రాక్ట్ లేబర్ ఇప్పుడు 272 మందిమి. ఇప్పుడు ఇట్లాంటి ఈ సల్య చేస్తుంటే కూడా మాకు కోట్లు లేవు. మాకు చెప్పులు వచ్చేటి కూడా మాకు చెప్పులు రాలే, బట్టలు లేవు. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు సరైన జీతం పెంచి మాకేమన్నా మీరు చేస్తారా అని మీకు రిక్వెస్ట్గా అడుగుతాను సార్. మీకు దయచేసి మమ్మల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? మరి ఈ విషయం వాళ్ళు ఏమన్నారు? అసలు తీసుకపోయినాం సార్. ఇప్పుడు 2-3 సార్లు తీసుకపోయినాం. ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల పట్టుకపోయినాం. తీసుకపోతే మమ్మల్ని ఎవరు లెక్క తీసుకోలేదు. ఎమ్మెల్యే దగ్గర కూడా ఎన్నోసార్లు పోయినాం. ఇట్లాంటివి పోతే కూడా సరే చూద్దాం అనుకుంటూనే వేళ్ళు. మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఇప్పుడు ఈ చైర్మన్ కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు అయ్యా మరి మీరు మాకేమన్నా సహాయం చేస్తారామని ఇట్లా మేము కాంట్రాక్టర్ మున్సిపాలిటీ వాళ్ళము ఇట్లా చేస్తున్నాము. ఇదివరకు మాకు పర్మనెంట్ చేస్తా అన్నారు కాబట్టి మీరు ఇట్లా మాకు పర్మనెంట్ చేస్తే దయచేసి మీకు రుణపడి ఉంటాం మేము. అందుకోసమనే సార్ మాకు ఇట్లా దయచేసి మాకు ఏదైనా ఒకటి చేయాలి. ఇప్పుడు మాకు చలికి ఇట్లా పనులు చూడండి సార్, ఎట్లాంటి పనులు చేస్తాను. అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటిది? మీరు ఇటు మీ అధికారులను కానీ స్థానికంగా నేతలు ఏం డిమాండ్ చేస్తారు సార్? జీతాల గురించి పర్మనెంట్ కావాలి. బట్టలు టైంకి ఇస్తలేరు, 3 సంవత్సరాలు అవుతుంది. చెప్పులు ఇవ్వడం లేదు. ఉదయం ఎప్పుడు వస్తారు? 5 గంటలకు ఆదిరి సార్, 1 దాకా పని చేసి వెళ్తాం. మరి మీ కాంట్రాక్టర్ కానీ ఇటు అధికారులు కానీ చెప్పలేదా? వాళ్ళు అసలు ఏమంటారు? ఎవరికి చెప్పినా పట్టించుకునే లేదు సార్. అయితే అంటారు ఇదివరకు ఇచ్చేది లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉదయం 4 గంటలకి ఇక్కడికి వచ్చి తమ పనులను కేటాయించిన అనంతరం 5 గంటలకి తమ పనుల్లో నిమగ్నం అవుతున్నాం. దాదాపుగా గత కొన్నేళ్ళుగా కూడా తమను కాంట్రాక్ట్ కార్మికులుగా కాకుండా పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలి. ప్రతి కాలంలో ఏదైతే తమకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువులు ఇవ్వాలనేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 3 ఏళ్ళుగా కూడా కనీసం తమకు సంబంధించినటువంటి చెప్పులు ఇవ్వడం లేదు. ఇటు చలి ఇంత పెరిగినప్పటికీ కూడా కనీసం స్వెటర్లు కూడా మాకు ఇవ్వలేదనేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు మంచిర్యాల మున్సిపాలిటీకి ప్రతి ఏడాది కూడా కోట్లలో నిధులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కోట్లలో నిధులు వచ్చినప్పటికీ కూడా తమకు ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలను కూడా ఇటు అధికారులు కల్పించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. నేతలు మారారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎమ్మెల్యేకి తమకున్నటువంటి ఇబ్బందులు చెప్పుకున్న అవి నెరవేరిన దాఖలాలు అయితే లేదు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేనైనా తమను పట్టించుకొని తమను అన్ని రకాలుగా ఆదుకోవాలనేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.